హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇటీవల జరిగినటువంటి క్యాబినెట్ మీట్లో మరి వివిధ ఉద్యోగాలకు గాను ప్రభుత్వం ఆమోదం తెలపడం అయితే జరిగిందండి. సో వాటన్నిటికి సంబంధించినటువంటి వివరాలు మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, ఓకేనా? మరి ఇందులో ముఖ్యాంశాలు చూసినట్లయితే ఏపీ హైకోర్టులో కొత్త ఉద్యోగాలు, 434 ఉద్యోగాలకు మరొక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి ఆరోగ్య శాఖలో. టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలు కూడా ఇందులో ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. సో వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. మొదటిసారి చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో ప్రతిరోజు మనం చేసేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ. మన ఛానల్లో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 ఇయర్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. సో ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అంతే చేస్తున్నామండి, అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సుల పైన టెస్ట్ సిరీస్లు కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. సో ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. సో ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి, ఓకేనా? ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. మొదటి అప్డేట్ చూసినట్లయితే 434 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 434 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ వి రామిరెడ్డి బుధవారం నోటిఫికేషన్ ఇచ్చారు. కాంట్రాక్ట్ విధానంలో వీటిని భర్తీ చేయనున్నారు. మరి గురువారం ఉదయం 10 గంటల నుంచి వచ్చే నెల 5వ తేదీ సాయంత్రము 5 వరకు మరి cfwap.nic.in వెబ్సైట్లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి. ఈ ఫారాలను వచ్చే నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా సంబంధిత రీజనల్ డైరెక్టర్ కార్యాలయాల్లో అందజేయాల్సి ఉంటుంది. జనరల్ నర్సింగ్, మిడ్వైఫరీ, బీఎస్సీ నర్సింగ్ చదివి ఈ ఏడాది జూలై 1వ తేదీ నాటికి 42 ఏళ్ళు పైబడిన వారు దరఖాస్తులకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకైతే 10 ఏళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్లకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 సంవత్సరాల చొప్పున వయోపరిమితి సడలింపు ఉంటుంది. మరి ఇక చూసినట్లయితే ఓసీ అభ్యర్థులు అయినట్లయితే మరి 500 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వికలాంగులైతే 300 రూపాయల చొప్పున దరఖాస్తు రుసుమును చెల్లించాలి. వైద్య శాఖ అవసరాలకు అనుగుణంగా ఖాళీల సంఖ్యను పెరిగితే లేదా తగ్గే అవకాశం ఉంటుంది. సో నోటిఫికేషన్లో పేర్కొనడం అయితే జరిగింది. మెరిట్ లిస్ట్ ఏడాది పాటు అమల్లో ఉంటుందంటూ తెలియజేశారు. మరి జోన్ల వారిగా వీటిని భర్తీ చేస్తారు. జోన్ 1 86, జోన్ 2 220, జోన్ 3 34, జోన్ 4 94, మొత్తం 434 ఖాళీలు, ఓకేనా? దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది చాలా ముఖ్యమైన అప్డేట్ అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జరిగినటువంటి క్యాబినెట్ మీట్లో కొన్ని ఉద్యోగాలకు ఆమోదం తెలపడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆధోనిలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 34 టీచింగ్ పోస్టులు, 10 నాన్ టీచింగ్ పోస్టులకు క్యాబినెట్ ఆమోదం. అతి త్వరలోనే దీనికి నోటిఫికేషన్ వస్తుంది. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా 13 స్పెషల్ క్యాడర్ డిప్యూటీ రిజిస్ట్రార్ డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టుల భర్తీకి ఆమోదం. సెరికల్చర్ డిపార్ట్మెంట్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టు భర్తీ. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ విభాగంలో డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, నెక్స్ట్ తిరుపతి ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ రాజమండ్రి పోస్టులు ఏర్పాటు అంటూ తెలుస్తుంది. నెక్స్ట్ వన్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీలో శాశ్వత విభాగంతో పాటు 10 పోస్టులు మంజూరు చేయడం జరిగింది. నెక్స్ట్, సాధారణ పరిపాలనా విభాగంలో చీఫ్
ఎలక్టోరల్ కార్యాలయంలో శాశ్వత ప్రాతిపాదికన ఉద్యోగాల భర్తీ. ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఏపీ స్టేట్ ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ అండ్ హజార్డస్ యాక్టివిటీస్ ట్రిబ్యునల్లో 5 కొత్త పోస్టులు మంజూరు చేయడం జరిగింది. నెక్స్ట్, ఏపీ హైకోర్టులో 40 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు, 28 డ్రైవర్ పోస్టులు అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లుగా కూడా ఇక్కడ మనకు తెలియజేశారండి. ఓకేనా. సో ఇవన్నీ ఇటీవల జరిగినటువంటి క్యాబినెట్ మీట్లో తీసుకున్నటువంటి అతి ముఖ్యమైన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అతి త్వరలోనే మనకు విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఇది ఈ రోజుకి సంబంధించిన అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.